सिद्धक्रिया बाबाजी नमः। ओम सिद्धक्रिया बाबाजी नमः। My dear Vedabans and divine lovers, happy? ఒక వ్యక్తి ప్రశ్న, భగవంతుణ్ణి ఎలా చూడాలి స్వామి? నాకు భగవంతుడు చూడాలనుంది, భగవంతుడిని చూడాలి అంటే ఏం చేయాలి? అంతేకాదు ఆ వ్యక్తి ప్రశ్న, భగవంతుడితో నేను మాట్లాడాలి, ఎందుకంటే ఏదైనా సరే భగవంతుడికి చెప్పుకోండి తీరిపోతుంది అంటున్నారు, నేను భగవంతుడితోటి మాట్లాడాలి. నాకు ఇది బాగా నాలో ఈ కోరిక బాగా ఉంది, భగవంతుని చూడటం ఎలా, ఆయనతో మాట్లాడటం ఎలా, ఈ విషయంలో నాకు కొంచెం అవగాహన ఇవ్వండి అని ఒక అతను అడిగాడు. ఇది రైట్ ప్రశ్న, కావాలి ఇలాంటి ప్రశ్నే. ఎందుకంటే అందరికీ ఆధారం భగవంతుడు అని చెప్పుకుంటున్నాం. భగవంతుడే అంతటా ఉన్నాడు, అన్నీ ఉన్నాడు, ఏదైనా ఇవ్వగలడు, ఎంతైనా ఇవ్వగలడు, ఇదేగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రశ్న పుట్టాలి. అందరూ భగవంతుడి కోసం గుడికి వెళ్తున్నారు, చర్చికి వెళ్తున్నారు, మసీదులకు వెళ్తున్నారు. ఎస్, ఎందుకంటే వాళ్ళందరికీ అవసరం తెలిసింది, కానీ మార్గం తెలియటల్లా. ఆ మార్గాన్ని దేవాలయానికి వెళ్తే భగవంతుడు దొరుకుతాడు, దేవాలయంలో భగవంతుడు దేవాలయంలో మాత్రమే ఉంటాడు అని ఒక చోట ఒక చిన్న అవగాహనలో ఉండిపోతున్నారు. ఇంకొంచెం ఆ అవగాహనని పెంచుకుని ఈ ప్రశ్నని, భగవంతుడు ఎక్కడ ఉంటాడు, నాకు ఆయన కావాలి, చూడాలి, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయనతో నేను మాట్లాడాలి, ఏ స్థితిలో నేనుంటే ఆయనతో మాట్లాడగలను అనే ప్రశ్నను మనం ప్రశ్నను ఇప్పుడు కూడా మనం విశాలం చేసుకుంటే, ఒక ప్రశ్నలోకి వెళ్ళి, అందుకని ఎంక్వైర్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు పరిశీలించుకో, ప్రశ్నించుకో. నీ ప్రశ్న నువ్వు తిరిగి ప్రశ్నను కూడా ప్రశ్నించు. ఇది చాలా, ప్రశ్నను కూడా ప్రశ్నించు, ఇంకొంచెం లోతుగా, ఇంకొంచెం విశాలంగా. ఇక్కడ విచిత్రమైన పాయింట్ ఏంటంటే, చాలా మటుకు సమాధానాలు ప్రశ్నలోనే ఉంటాయి, ప్రశ్న పక్కనే ఉంటాయి. చాలా మటుకు సమాధానాలన్నీ కూడా మనం ఎక్కడెక్కడో అనుకుంటాం, ఎవరో అసలు మన ప్రశ్న దగ్గరే చాలా మటుకు సాల్వ్ అయిపోతాయి. ప్రశ్నను అర్థం చేసుకుంటే చాలా మటుకు సమాధానాలు వచ్చేస్తాయి. ఇక్కడ భగవంతుడిని చూడాలి, వెరీ గుడ్. ఎందుకంటే భగవంతుడు లేకపోతే ఉండలేం. భగవంతుడు అన్నీ చేస్తున్నప్పుడు మనం ఆయన చూడాలి, మరి ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా, వెళ్ళి డైరెక్ట్గా ఆయన దగ్గర తీసుకోవాలంటే ఆయన కలవాలి. భగవంతుడిని ఎలా కలుస్తాం? అంత ఆషామాషి కాదు, అలా అని అసలు కష్టమే కాదు. భగవంతుడిని కలవటం సులభము కాదు, కష్టము కాదు. ఏదైనా సరే పద్ధతిగా వెళితే అంతా సులభమే. పద్ధతి వదిలిపెట్టి మూర్ఖంతో, మొండితనంతో, అజ్ఞానంతో, అహంకారంతో వెళ్ళే వాళ్ళకి ఏదైనా చాలా కష్టం, నా వల్ల కాదులే అనుకుంటారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో గురువుల దగ్గరికి ఎందుకు వెళ్తామంటే, వాళ్ళేం చేయరు, మార్గాన్ని చూపిస్తారు. వాళ్ళ అనుభవ జ్ఞానంతో మార్గాన్ని మనకి చక్కగా చూపిస్తారు. ఇక్కడ భగవంతుడిని చూడటం ఎలా, దాన్ని ఇంకో ప్రశ్న వేద్దాం. దాన్ని చెప్పాక ప్రశ్నలు మనం విశాలం చేసుకుని ఇంకొంచెం ప్రశ్నించాలి దాన్ని. భగవంతుడిని చూడటం ఎలా అనే ప్రశ్న పుట్టినప్పుడు, అసలు భగవంతుడు ఎందుకు అనేది వేసుకుంటే, భగవంతుడు లేకపోతే మనం ఉండలేం కనుక ఆయన్ని కలవాల్సిందే, నాకు ఆయనతోటే పని ఉంది, ఈ లోకంలో ఎవరు నా అవసరాలు తీర్చలేరు, కాబట్టి భగవంతుడు నాకు కావాల్సిందే. ఇది సమాధానం. వెరీ గుడ్. భగవంతుడు నీకు ఖచ్చితంగా కావాలి కదా అనుకున్నప్పుడు, ఖచ్చితంగా నాకు కావాలి అని నిర్ణయం చేసుకుంటే కనుక ఇంకా పట్టుదల, దీక్ష అక్కడ వస్తాయి. అందుకని గురువులు ఒక దీక్షను పుట్టిస్తారు, మనలో పట్టుదలను పుట్టిస్తారు, మనం అనుకున్న ఆశయానికి చేరటానికి. సో భగవంతుడు నాకు ఖచ్చితంగా కావాలి, చూడాలి. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక వ్యక్తికి అమితాబ్ బచ్చన్ ఫేవరెట్ హీరో, ఇష్టం, మహా ఇష్టం. అతని సినిమా మొదటి రోజు మొదటి ఆట చూసేస్తాడు, లేకపోతే ఉండలేడు, అంత ఇష్టం.
అతని సినిమా అన్నా, అతని నడక అన్నా, అతని వేషం అన్నా, అతని హెయిర్ స్టైల్ అన్నా అన్ని రోజు ఇంట్లో అతని ఫోటోలన్నీ పెట్టుకుని ఓ నా అమితాబ్ బచ్చన్, నా అమితాబ్ బచ్చన్ అన్నట్టు ఏదో వీళ్ళిద్దరికీ చాలా పరిచయం ఉందన్నట్టు మళ్ళీ చూడలేదు కూడా. సో అంత ఇష్టమైపోయి ఇంకా త్రికాలాలలో పాపం 24 గంటల్లో సగం నా అమితాబ్ బచ్చన్ ఎవరైనా వస్తే అమితాబ్ బచ్చన్ గురించే మాట్లాడేస్తూ ఉంటాడు వాడు. ఇలా కొంతమందికి ఉన్న ఇష్టాలు చూడండి ఎలా ఉంటాయో. సో ఒక వ్యక్తిని ఉదాహరణగా ఇతనికి అమితాబ్ బచ్చన్ ఇష్టం అన్నప్పుడు అమితాబ్ బచ్చన్ ఎక్కడుంటాడో తెలుసు. ముంబైలో జూహు ఏరియాలో అతనికి ఒక పెద్ద బిల్డింగ్ చాలా అద్భుతమైన కట్టుకున్నాడు, కోట్లు మిలియన్స్ ఉన్నాయి కనుక. సో అడ్రస్ తెలుసు, అతనికి కొన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అతనికి ఒక పెద్ద సర్కిల్ ఉంది, అతను ప్రజల్లో తిరుగుతున్నాడు, సినిమాలో యాక్ట్ చేస్తూ ప్రజల్లోకి ఫంక్షన్స్కి వెళుతున్నాడు. అతన్ని వీడు కలవలేదు. ఇష్టం 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 అంటున్నాడే కానీ ప్రయత్నం నిజంగా ఇష్టమైతే అతన్ని కలుసుకోవాలి కదా, కలుసుకోవాలనే ప్రశ్న పుట్టించుకోవాలి కదా, తపన పుట్టాలి కదా. పుట్టిందనుకోండి ఈజీ, ముంబైలో ఉంటాడు. ఎస్, అతని అడ్రస్లు చాలా చోట్ల దొరుకుతాయి, అతనికి పిఏలు ఉంటారు, ఇంకోటి ఉంటారు. ఛానల్ పట్టుకోదలుచుకుంటే నాకు అతను కావాలి అనుకుంటే ఈజీ, కొంచెం అటు ఇటులో దొరుకుతాడు. అటువంటి వాడిని కలవటానికి ఆలోచన రాదు. ఏమని అడిగితే ముంబై దాకా పోవాలండి, అమ్మో ఏమో అతను లోపలికి రాణిస్తారు లేదో, కోటేశ్వరుడు పెద్ద గేట్ ఉంటుంది, వాళ్ళ బంగ్లాలు, అక్కడ కుక్కలు ఉంటాయి, గోర్ఖాలు ఉంటారు, ఏమో నన్ను ఎందుకు రాణిస్తాడు, నేను ఎక్కడో చిన్నవాడిని కదా అనే భావనతో వీడు కలవాలనే ఉద్దేశాన్ని పక్కన పడేసి 24 గంటలు మాత్రం నా అమితాబ్ బచ్చన్, నా అమితాబ్ బచ్చన్. వాడి సినిమాని అన్నీ వీడు డబ్బులు అప్పు చేసైనా సరే, దొంగతనం చేసైనా సరే సినిమా చూసేస్తారు. కొంతమంది పిల్లలు దారుణం, వాళ్ళకి అంతా ఆ ఫ్యానిజం. సో నీకు అన్నీ తెలుసున్న భగవంతుడినే నువ్వు అమితాబ్ బచ్చన్నే ఒక ఫిజికల్గా ఉన్నాడు, అడ్రస్ ఉంది, అతనికి ఒక ప్లేస్ ఉంది, అన్నీ తెలుసు, చాలామంది ఆయన కలుస్తున్నారు, నువ్వు ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? చిన్నవాడిని అంటున్నావే, మరి ఒక ఫిజికల్గా ఉన్న వ్యక్తి దగ్గరే నేను చిన్నవాడిని అనుకుంటే బియాండ్ ఫిజికల్, యూనివర్సల్ అంతా ఉన్న భగవంతుని కలవటానికి మరి నీకు ఇంకెక్కడ అర్హత? ఒక మామూలు వ్యక్తిని కలవటానికి అతను నీకంట గొప్పవాడు కానీ సమాజంలో వాడే. సమాజానికి అతీతంగా, ప్రకృతికి అతీతంగా, సృష్టిగా మారి సృష్టికర్తగా ఉంటున్న భగవంతుడు నేను కలవాలి ఖచ్చితంగా అంటున్నావే, అక్కడ మరి ఎంత అర్హత, ఎంత పట్టుదల? నేను కలవగలను, నాకు సాధ్యమే, నేను ప్రయత్నం చేస్తాను, నాకు కావాల్సిందే, కలవాల్సిందే అనే ఆలోచన మనం పుట్టించుకోవాలి, పట్టుదలను పెంచుకోవాలి, దీక్షను పెంచుకోవాలి. స్వయం కృషి చేస్తే ఏదైనా దొరుకుతుంది. ఎస్, అమితాబ్ బచ్చన్ ఎందుకు దొరకడు? ఎంతోమంది ఫ్యాన్స్ వెళ్ళి కలిసి వస్తుంటారు ఆయన ఇంటి దగ్గరికి. ఎస్, సినిమా యాక్టర్లు అందరూ వాళ్ళు కూడా ఫ్యాన్స్ వస్తే లోపలికి రమ్మంటారు, వాళ్ళకు ఉంది అక్కడ, వాళ్ళు ఇష్టపడతారు, కానీ ప్రయత్నం చేయకుండా. సో ఇక్కడ భగవంతుడు కూడా, భగవంతుడి కోసం అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఆ వ్యక్తికి అయితే సినిమా యాక్టర్లు, మినిస్టర్ల దగ్గరకు అపాయింట్మెంట్లు అయితే మీరు వెళ్ళాలి, అక్కడ ఏదో ముందే ఏదో చేసుకోవాలి, ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇక్కడ ఫార్మాలిటీస్ ఏమీ లేవు, భగవంతుడు అంతటా ఉన్నాడు. నువ్వు ఈ క్షణమే చూడగలవు. నీలో ఆ దీక్ష, ఆ పట్టుదల, నీలో అర్హతలు, దానికి కావాల్సిన అర్హతలు చూస్తే ఈ క్షణమే నువ్వెక్కడుంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు. ఆయన కోసం ఎక్కడికో తిరగక్కర్లా. చూసారా, ఈ మామూలు మనుషులు, మామూలు అధికారులు, వీళ్ళ కోసం అయితే ఫార్మాలిటీసు, భగవంతుడు ఓపెన్లో ఉన్నాడు. నువ్వు ఎలా పిలిస్తే అలాగా పిలుపుకు అందుతాడు, నువ్వు పిలిచే భావాన్ని బట్టి దొరుకుతాడు. అక్కడే మంత్రజపం, నామస్మరణ. ఆ నామస్మరణలో శక్తి ఉండాలి కనుక కొంచెం మనం ప్రాణాయామం, మన శక్తిని కూడా తీసుకోవడానికి, మాయా ఆలోచనల్ని, మనలో అహంకారం, గుణదోషాలని తీసేయటం కోసం ప్రాణాయామం లాంటి సాధన, మంత్రజపం చేస్తూ ఉంటే ఆ గురి కుదురుతుంది. పూజ లాంటిది క్రియ చేసి, ఉపచారాలు చేసి, భగవంతుడు నాతో ఉన్నాడు, నా ముందున్నాడు, నా ఇగో ఆసనం వేశాను, ఆయన కూర్చోబెట్టాను, ఆయన పాదాలు కడుగుతున్నాను అనే భావనలో షోడశోపచారాలు చేసుకుంటే నీ ముందే ఉంటాడు భగవంతుడు. నువ్వు భావించటమే ఇక్కడ, యద్భావం తద్భవతి. సో భగవంతుని కలవటం అస్సలు కష్టం లేదు, ఈజీ, ఫ్రీ, ఓపెన్. భగవంతుడు ఓపెన్. కలిసే ముందు నీ అర్హత, గుర్తించే శక్తి కావాలిగా. కలవాలనుకోవడం సరిపోదు, గుర్తించే శక్తి కావాలి ఇక్కడ. ఎందుకంటే భగవంతుడి రూపం విశాలం,
విశ్వరూపం చాలా అద్భుతం. మన కళ్ళకి అందదు అది, మన ఇంద్రియాలకు అందని రూపం అది. కానీ అనుభూతికి దొరికిపోతాడు, అనుభూతినిస్తాడు. అది ఇక్కడ జరిగేది. సో భగవంతుణ్ణి పొందటం కష్టమేమీ కాదు, అలా అని సులభం కాదు. ఇక్కడ చేయాల్సిందల్లా ప్యూరిఫికేషన్, శుద్ధత్వం, ప్యూరిటీ. ముందు నువ్వు శుద్ధంగా ఉన్నావా? మంచి భావాలు, మంచి గుణాలు, ప్రేమతత్వం, క్షమించటం, ఆవేశపడిపోకుండా, అసూయలోకి వెళ్లకుండా. ఎస్, ఈ లక్షణాలుంటే భగవంతుడు నీ పక్కనే ఉంటాడు, నీ పక్కకు వస్తాడు. నువ్వు లేడంటున్నప్పుడు నువ్వు ఈ లక్షణాలు పెంచుకో, నీ పక్కనే కనిపిస్తాడు. మేనిఫెస్టేషన్. భగవంతుడు కలియుగంలో టక్ వస్తాడు. సినిమాలో చూపిస్తారే, ఆ ద్రౌపది చక్కగా చీరలు తీసేస్తుంటే నా శీలం పోతుంది, అందరిలో 10 మందిలో పరుగు పోతుందని మొదట్లో రకరకాలుగా పిలిచింది. అక్కడున్నావా, ఇక్కడున్నావా, తండ్రి రా, నువ్వు ఎంత దూరంలో ఉన్నావు, అక్కడున్నావా అని రకరకాల ప్లేసుల్లో ఉన్నాడని పిలుస్తూ వస్తే రాలా. అంతటా ఉన్నావు కదా, ఏమి నువ్వు చూడవా, నువ్వు నన్ను పట్టించుకోవా, నువ్వు అంతటా ఉన్నవాడు ఇక్కడికి ఎందుకు రావు, నన్ను చూడవని చివరిలో ఒక్కసారి శరణాగతితోటి చేతులు ఎత్తేసి నీ ఇష్టం అనేసింది. టాక్ వచ్చేసాడు. అలాంటి శరణాగతి, ఏదైనా అవని నీ ఇష్టం. ఓకే, చూస్తున్నావు లీలా, నువ్వు ఎలా నడిపితే అలాగా, నేనేదో లెక్కలు కట్టి ఉన్నాను, అక్కడుంటావు ఇక్కడుంటావు, అలా రూపం అని ఈ రూపం అని కాదు, నువ్వంతా నువ్వే. రా తండ్రి, వస్తావు రావు నీ ఇష్టం, నీకు అప్పచెప్పేసాను నా జీవితం జన్మ అనగలిగితే నీ ముందుకు వస్తాడు, నీ పక్కన ఉంటాడు, కౌగిలించుకుంటాడు, దగ్గర తీసుకుంటాడు, తనకి ప్రతిరూపంగా నిన్ను మార్చుకుంటాడు. ఈ స్థితిని పెంచుకుంటే భగవంతుడిని చూడటం లేదు, నువ్వే భగవంతుడు అయిపోతావు ఒక రోజుకి. భగవంతుడితో మాట్లాడాలంటున్నారు, ఓకే, అవును మాట్లాడచ్చు. ఎలాగా? ముందు నీలో ప్రేమతత్వం వస్తే, ఆత్మీయత వస్తే, భగవంతుడికి కావలసిన భావాన్ని పెంచుకుని చక్కగా శరణాగతిగా నువ్వు విన్నపంగా, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తండ్రి నువ్వు తప్పితే నాకెవరూ లేరు. చక్కగా ఆర్తితో, అర్పణతో, నువ్వు పక్కవాడితో ఇక్కడితో సెల్ ఫోన్లో మాట్లాడతామే కమ్యూనికేషన్స్, నువ్వు భగవంతుడితోటి మౌనం ద్వారా నీ లోపలే చక్కగా మౌనంలో ఉంటూ తండ్రి అని లోపల భావపరంగా, శబ్దమే అక్కర్లేదు, నాకు నువ్వు కావాలి, నిన్ను చూడాలి, నా జన్మకు నువ్వు కారణం, నా శరీరానికి నువ్వు కారణం, ఈ సృష్టికి నువ్వే కారణం, కాబట్టి నేను ఒక అణువుని, నాకు నువ్వే దిక్కు అని లోపల భావాన్ని పెంచుకుంటూ ప్రార్థనాపూర్వకంగా, మనం హృదయపూర్వకంగా భావనని అలాగ మనం పంపిస్తూ ఉంటే, అలాగ సృష్టిలోకి వదులుతూ ఉంటే భావనలు అవి రీచ్ అవుతాయి. భావనకు దొరుకుతాడు, అనుభవాన్ని ఇస్తాడు. భగవంతుడు అంటే దర్శించుకోవడానికి రూపం కాదు, అక్కడ అనుభూతి, అనుభవం. భగవంతుడు అనుభవం. ఆ అనుభవానికి అడ్డు లేదు, దూరం లేదు, సమయం లేదు. అర్ధరాత్రి అయినా సరే, ఎప్పుడైనా సరే. హిమాలయాల్లో రాత్రిళ్ళు 1 గంటకు సాధన చేస్తారు. నేను పడుకుంటాను కదా, నేను రాత్రిళ్ళు అంటే నీ కర్మ. నీకు ఒకటి కావాలి అనుకుంటే పగలు రాత్రి ఎప్పుడైనా సరే త్రికాలాలలో నువ్వు శుభ్రంగా దానికోసం తపన పడాలి, ఆర్తి అర్పణ ఘోరంగా ఏడవాలి. నువ్వు రాకపోతే నేను ఉండలేను అని ఏడవాలి. ఎస్, ఏడుపు వచ్చేయాలి, ద్రవించిపోవాలి లోపల నుంచి, ఇన్నర్. అప్పుడు దొరుకుతాడు. అంతేకాని నాటకాలు ఆడుతూ పిచ్చి పిచ్చి లెక్కలు పెట్టుకుని, అసలు గుళ్ళల్లో దేవుడు లేడు, ఆ దేవుడు ఉన్నాడు, దేవుడు దైవత్వం ఉంది అని మనం అనుభవాన్ని, ఒక ఎరుకను, ఒక శ్రద్ధను పెంచుకోవడానికి దేవాలయాలకు వెళ్తున్నాం. దేవుడు భగవంతుడు ఎక్కడ గుళ్ళలో లోపల ఎక్కడ దాంకుని లేడు. నువ్వెక్కడుంటే అక్కడ ఉన్నాడు, నువ్వు ఎలా కోరితే అలా వస్తాడు. కోరిక సరిగ్గా ఉండాలి, ఆర్తి సరిగ్గా ఉండాలి, సమర్పణ సరిగ్గా ఉండాలి పూర్తిగా. నాకు మరణం వచ్చినా పర్వాలేదు, నువ్వు కావాల్సిందే, నిన్ను చూడకపోతే నేను ఉండలేను అనాల్సింది. నాకు అదే జరిగింది నా జీవితంలో కూడా. నేను చావు బతుకో, చనిపోతే చనిపోతా, ఎప్పుడైనా చనిపోయేదే, కానీ నేను కైలాసం చూడాలి, కైలాస తత్వాన్ని, కైలాస శక్తిని. శివశక్తి అంటున్నారు, అదేదో ఆ శివలోకంలోకి వెళ్ళి, కైలాసం అంటే శివలోకం, సాక్షాత్తు శివుడు పార్వతి అక్కడ ఉన్నది. పార్వతి అక్కడ తపస్సు చేసుకున్న గౌరీకుండు. ఆ స్థానాల్లో శక్తి ఉంటుంది. భగవంతుడు రూపంతో ఉంటాడని ఎప్పుడు ఆశపడకూడదు. భగవంతుడు రూపాతీతుడు, గుణాతీతుడు, నామాతీతుడు. కాబట్టి నేను కైలాస ప్రాంతంలోకి వెళ్ళి శివశక్తిని గుర్తించాలి. శివరూపం నాకు అక్కర్లేదు, రూపాలు ఇక్కడే దొరుకుతాయి. అసలు భగవంతుడిని అక్కడ చూడక్కర్లా. భగవంతుడి కోసం అయితే కైలాసం కాదు, కాశీ కాదు, ఎక్కడికి వెళ్ళక్కర్లా.
మన శక్తుల్ని, మనలో ఉన్న గుణాలని క్లీన్ చేసుకోవటం, మనం వాటికి తగినట్టుగా వాటి స్థాయికి మనం ఎదగటం కోసం క్షేత్రాలకు వెళ్ళాలి. ఆ, కాబట్టి ఆ భూమిలో అడుగు పెట్టగానే మనలో కొన్ని దోషాలు క్లీన్ అవుతాయి. అక్కడ మనలో అర్హత వస్తుంది, ఒక ఎరుకు వస్తుంది, గుర్తింపు శక్తి వస్తుంది. వాటి కోసం అక్కడికి వెళ్ళాను. ఎస్, ఐ ఎక్స్పీరియన్స్డ్ శివ, ఐ ఎక్స్పీరియన్స్డ్ దత్తాత్రేయ అట్ గౌరీకుండ్ దగ్గర దత్తుడు కనిపిస్తే ఆయనతో పాటు నేను వెళ్ళిపోయి పైకి ఎక్కేశాను. నా బ్యాగులు కింద ఉండిపోయి అంతా అయిపోయి ఆ లీలయ్యగా నేను ఎక్కడున్నాను ఏంటని చూసుకుంటే మామూలు స్పృహలోకి వచ్చి బాహ్యంలోకి వచ్చి చూస్తే నా సామాన్లు కింద ఉన్నాయి. అయితే నేను నడిచింది, ఆయనతో గడిచి వెళ్ళింది, అక్కడ ఆయన పక్కన ఉన్న ఆ కుక్కలు, అంత సహజం, ఖచ్చితంగా జరిగింది. అది నాకు అనుభూతి. అలా నన్ను అనుగ్రహించారు ఆ దేవభూమిలో, కైలాస పర్వతంలో, గౌరీకుండ దగ్గర. ప్రాంతాన్ని బట్టి ఉంటుంది లీలా, అనుభవం, దర్శనం, కనెక్టివిటీ. అందుకని కొన్ని స్థానాలకు వెళ్ళాలి, మంచి స్థానాలకు వెళ్ళాలి, గురువుల ఆదేశం తీసుకుని వెళ్ళాలి, గురువుల ఆశీర్వాదంతో వెళ్ళాలి. గురువు ఎలా ఉండమంటే అక్కడికి వెళ్ళి ఆ పద్ధతిలో ఆహారం, ఆ పద్ధతిలో బట్టలు, ఆ పద్ధతిలో సాధన అవి చేస్తే ఆయన్ని దర్శించుకోగలరు, ఆయనతో మాట్లాడగలరు. నో డౌట్ 100%. ఇది మా అందరి అనుభవం పొందుతున్నాం. ఇంతంత ఎంతో పొందేసామని చెప్పలేదు, రుచి దొరుకుతోంది. అందుకనే మేము పడిచొస్తూ ఇక్కడ హిమాలయాల్లో కొండల్లో ఎందుకు ఉండిపోతున్నామంటే పదే ఎందుకు తపన పడుతున్నాం, లక్ష్యం ఇటు పెట్టుకున్నాం. అటు లక్ష్యాలు పోయాయి, ఒకప్పుడు ఉండేవి, నేను అందరిలాగే. కాబట్టి లక్ష్యాన్ని సరిగ్గా పెట్టుకో, దృఢంగా పెట్టుకోండి, దీక్షగా మారండి. చావైనా బతుకైనా ఆయన నాకు కావాలి, నేను ఆ స్థితికి వెళ్ళాలి అనుకోండి, పొందుతారు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఐ లవ్ యూ.